జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది మొక్కులు మొక్కుకొని తీర్చకపోతే ఏమైపోతుంది అని ఇట్లాంటివి అనుకుంటుంటారు. కొందరికి చాలా డౌట్లు ఉంటాయి. మొక్కేసాము తీర్చకపోతే మనకేమైపోతుందో అన్నట్లాంటివి. కాబట్టి ఇట్లాంటి భయాలన్నింటికి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. సామాన్యంగా మొక్కులు మొక్కుకుంటారు, కానీ వాటిని ఖచ్చితంగా తీర్చాలండి. మొక్కు అంటేనే ఒక కమిట్మెంట్ అని అర్థం. సత్యనారాయణ స్వామి వ్రత కథలో చూడండి, ఈ మొక్కుకుంటాడు ఆ షావుకారు. ఆయన ఏమొచ్చి అన్ని బాగా వ్యాపారంలో లాభాలు సంపాదిస్తాడు, పడవ మీద వస్తాడు, మొక్కు మర్చిపోతాడు, పడవ మునిగిపోతుంది. ఇట్లాంటివి చూసాం కదా. అలాగే త్రినాథ స్వామి వ్రతంలో కూడా చూడండి, మొక్కుకొని తీర్చకపోతే ఎట్లా అవుతారు, ఆ గురువు గారు ఆ భార్య పిల్లలు చనిపోవడం, ఇట్లాంటివి రాజకుమారుడు చనిపోవడం, ఇట్లాంటివన్నీ జరిగాక ఖచ్చితంగా మొక్కుకున్న తర్వాత తీర్చాలి. అయితే ఇవన్నీ ఇట్లాంటివి చూపించారు. ఇవన్నీ కూడా అర్థవాదము అంటారు. కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, మొక్కు అనేదాన్ని తప్పకుండా తీర్చాలి. మనం కూడా సహజంగా ఒక మొక్కేసుకొని ఆ కోరిక తీరిపోయిన తర్వాత మనకి పిచ్చి ఆలోచనలు మదిలో వచ్చేస్తాయి. అక్కడికే వెళ్ళి ఎందుకు మొక్కు తీర్చుకోవాలండి, ఇక్కడెక్కడో తీర్చుకోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు చేయకూడదు ఆ పని, లేకపోతే ఆ మొక్కు అలాగే ఎందుకు తీర్చాలి, ఇంకొక పని చేసి ఆ మొక్కు తీర్చుకోవచ్చు కదా. ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అసలు మొక్కుకోకూడదు. ఇట్లాంటి వ్యక్తులు కోరి ప్రమాదం తీసుకోవద్దు. కాబట్టి మొక్కు అంటూ మొక్కితే అది ఏ డైరీలోనో రాసుకోవాలి, ఎక్కడో రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ కోరిక తీరాక ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఆ మొక్కిన మొక్కు ఖచ్చితంగా నెరవేర్చాలండి. ఆ విధంగా చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.